హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకైతే ఇన్స్టాలో చాలామంది కామెంట్స్ చేశారండి. అంటే మీకు ప్రమోషన్స్ నుంచి, కొలాబరేషన్స్ నుంచి ఎంత వస్తున్నాయని. అయితే ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎంత వస్తున్నాయి ఏంటనేది అనేది మీకైతే క్లియర్గా చెప్తాను. అయితే చాలామంది అయితే ఆంటీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు చూపించండి ఆంటీ అంటున్నారు. నేనైతే చాలా చేస్తానండి, పిల్లలకి జ్యూసుల దగ్గర నుంచి హెల్దీగా ఏదైనా మీకు చెప్పాను కదా, కొద్దిగా అటు ఇటు మార్చుకొని చాలా హెల్దీగా అనేది చేస్తాను. ఒక్కోసారి ఏంటంటే వీడియో షూట్ చేయడానికి నాకు అసలు అవ్వట్లేదు అనమాట. విడిగా వండమంటే ఒక అరగంటలో 2-3 రకాల పైనే వండేయగలను. అదే షూట్ చేయాలంటే కొద్దిగా టైం పట్టుద్ది కదండి. అందుకనే ఒక్కోసారి అయితే షూట్ చేయకుండా గబగబా అలా ఇచ్చేస్తున్నాను అనమాట. అందుకనే వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. ఇక నుంచి ఎప్పుడు అనుకుంటాను ఒక రోజు విడిచి రోజు పెడదామని. ఇక నుంచి అలా అనుకోకుండా రోజైతే పెట్టాలని అనుకుంటున్నాను. చూద్దామండి ఎంతవరకు పెట్టగలను. ఇంకా ఈ రోజు అయితే ఇంకా మా పాప అయితే ఇదిగోండి చెరుకు రసం. నేనైతే తాగును, మళ్ళీ షుగర్ ఉంది కదా అంటే మీరు చెరుకు రసం తాగుతారంటారు. చెరుకు రసం తాగితే నాకు కూడా షుగర్ పెరుగుతుంది. ఏదో ఒక్క సిప్పు ఇలా కొబ్బరి నీళ్ళు తాగితే అయితే పెరగదు. ఇంకా పిల్లలకైతే ఇంకా చెరుకు రసం ఒకటి, ఈ కొబ్బరి బొండాలు తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళు ఇలా పిల్లలైతే ఎంత తాగినా కూడా వాళ్ళకి ఏం కాదు. ఇదిగోండి ఇంకా జ్యూస్ చేయని రోజు అయితే ఇలా ఇచ్చేస్తాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి ఇవైతే చిల్లీ అండి. ఇది ఇలా రౌండ్గా ఉంటాయి కదా, ఎక్కువ కారం ఉండవు. ఏదైనా తాలింపుల్లో కానీ వామన్నం వండుకున్న, కొన్ని ఏదైనా పచ్చళ్ళలో తాలింపులు వేసుకున్న చాలా బాగుంటాయి. అది ఫ్రై అయినాక వాటిని కూడా మనం తినేయచ్చు. ఈ ఎండుమిర్చి అయితే ఇందులో కూడా కారం ఉండదండి. ఇది మా కర్ణాటకలో బాగా దొరికేవి. ఇవి కూడా కొద్దిగా తీసుకొచ్చుకుంటాను నేను ఎప్పుడైనా తాలింపులకి. వాటికైతే ఎక్కువ ఘాటుగాను అలా ఎక్కువ కారం అనిపించదు. ఇవైతే తాలింపులకి మనం జీరా రైస్, వామ్ రైస్ అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. ఇదైతే ఇన్స్టామార్ట్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ దొరుకుతాయి చూడండి. ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ అయితే ఇదివరకైతే నేను ఒక చిన్న బాటిల్ లాగా కొనేదాన్ని ఇంట్లో వాడుకోవడానికి. ఇప్పుడు ఏం అక్కర్లేదండి. ఇలా కొన్ని ఎండుమిరపకాయలు వేసి మనం 2 తిప్పులు ఇలా తిప్పామంటే చాలు, చిల్లీ ఫ్లేక్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను అలా చేసి ఇలా చిన్న డబ్బాలు అయితే పెట్టుకొని పక్కన ఉంచుకుంటాను. ఇదిగోండి ఈరోజైతే మీకు హెల్దీగా బ్రేక్ఫాస్టే కానీ, డిన్నరే కానీ, పిల్లలకి ఎప్పుడన్నా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఇలా కూడా ఇవ్వచ్చు. అంతకుముందు ఈ అవకాడో తెచ్చినప్పుడు నేను కూడా తిన్నానండి. అస్సలు టేస్టే లేదు. ఇంకా మన పచ్చి జామకాయ అన్నా కొద్దిగా బాగుంటుంది, అంతకంటే టేస్ట్ లేదని అసలు అప్పటి నుంచి నేను కొనట్లేదు ఇవి. అయితే ఇవి హెల్త్కి చాలా మంచిది, కొన్ని రకాల క్యాన్సర్లను కూడా రాకుండా చేస్తుంది. ఇదైతే చాలా మంచిదని చెప్పి ఇంకా ఈసారి అయితే నేను ఇలా ట్రై చేశాను చూడండి. నేనైతే కొద్దిగా కారం, ఉప్పు, మిరియాల పొడి, కొన్ని టమాటా ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ చేశాను కదా, అవి కూడా వేశాను. ఇలా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. పిల్లలకి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇవైతే నేను నల్ల నువ్వులు అంటాను. లాస్ట్ టైం అయితే నాకు ఆంటీ నల్ల నువ్వులు కాదు అవి కలోంజీ సీడ్స్ అంటారన్నారు. నాకైతే నల్ల నువ్వులనే గుర్తుంటుంది. అవి కూడా వేసామంటే మనకు తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగోండి కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకుంటే మనకి ఆ చప్పదనం అనేది ఉండదన్నమాట. విడిగా ఈ అవకాడో తినాలంటే అసలు తినలేమండి. అందుకనే ఇలా చేసామంటే పిల్లలే కాదు నేను కూడా తిన్నాను. షుగర్ పేషెంట్లు మీలో ఎవరైనా ఉన్నా కూడా తినొచ్చు, షుగర్ అస్సలు పెరగదు. ఈ బ్రౌన్ బ్రెడ్ అయితే మాకు చెప్పాను కదండి, మీకు బిగ్ బాస్కెట్లో అన్నా ఇన్స్టామార్ట్లో అన్నా చూడండి దొరుకుతుంది. ఇది కూడా ఓట్స్ బ్రెడ్ అనమాట. చూసారా పక్కనన్నే ఓట్స్ ఉన్నాయి. ఇది పెద్ద టేస్ట్గా ఏమి ఉండదు కానీ మనకైతే హెల్త్కి మంచిది. వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ ఇలా రాసి కొద్దిగా ఇలా ఫ్రై చేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇది ఏదో పచ్చడిలా ఉంది, అన్నంలో కలుపుకోవచ్చు అనుకుంటున్నాను. బ్రెడ్ మీద అయితే మనం ఇలా స్పూన్తో తీసి ఇలా రాసేసుకున్నాక చిన్న టమాటా ముక్కలు అయితే మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, ఇలా వేయొచ్చు అనమాట. ఈ తెల్ల నువ్వులే నేనైతే ఫ్రై చేసి పక్కన పెడతాను అనమాట, ఏదైనా కూరల్లో కొని ఇందులో వేయడానికి. ఈరోజు అయితే మనకి ఆగస్ట్ 15th వస్తుంది కదండి. ఇలా ఫ్లాగ్ ఎలా ఉంటుంది అలా ట్రై కలర్స్ ట్రై చేద్దామని చెప్పి ఇలా చేశాను అనమాట. ఇదిగోండి ఇలా నువ్వులు మధ్యలో వేసి
ఇలా అయితే మనకు తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. పిల్లలకి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ హడావిడిగా కుదరదు అన్నప్పుడైతే ఇదైతే పెద్దగా వండే పని కూడా లేదు, మీరు అలా పెట్టేసి ఇచ్చేయచ్చు అనమాట. ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఈరోజైతే ఇండస్ వ్యాలీ నుంచి అయితే కొన్ని మనకు వచ్చినాయి, ఇవైతే మీకు చూపిస్తాను. నేనైతే మీరు చూస్తున్నారు కదండి, చాలా రోజుల నుంచి అయితే, చాలా సంవత్సరాల నుంచి కూడా నేను అల్యూమినియం అనేది కుక్కర్లే కాదు, బాండీలే కాదు, ఏది అసలు వాడట్లేదు. ఈ వీళ్ళ దగ్గర అయితే చాలా బాగున్నాయండి, మీకు అంతకుముందు కూడా చూపించాను. చాలా మందంగా ఉంటాయి. ఇందులో అయితే గులాబ్ జాములు అవి చేసుకోవచ్చు అనమాట. మా పాప అంటుంది, అమ్మ దీని నిండా గులాబ్ జాములు చేసి పెట్టేయని. ఈసారి చేస్తాను, మీ హెల్తీగా చేస్తాను, అవి కూడా మీకు నెక్స్ట్ టైం అయితే చూపిస్తాను. దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకైతే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుందండి. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అయితే నన్ను నమ్మి అయితే తీసుకున్నారండి. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొలాబరేషను ప్రమోషన్స్ అంటున్నారు కదా, కొన్ని అయితే బాటర్ ప్రమోషన్స్ అంటారండి. వాటికైతే ఏంటంటే వాళ్ళు ప్రొడక్ట్సే పంపిస్తారు, కొన్ని వాటికైతే మనీ కూడా ఇస్తారనమాట. అలా మనకి దేని మీద కూడా మనీ వస్తున్నాయి. ఇదిగోండి, ఇలాంటి బౌల్లో అయితే మనకైతే మనం ఇలా ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవచ్చు, గోధుమ పిండి కలుపుకోవచ్చు, ఇందులో గులాబ్ జామ్ చేసుకోవచ్చు. అది చాలా మందంగా ఉందండి. ఒక్కోసారి మనం అందులో కూరలు కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా యూజ్ అవుతున్నాయి మనకి. ఈ స్టీల్వి ఏంటంటే మనకి చూడండి, మనమే కాదు మన పిల్లల తరాన్ని కూడా చూసేస్తాయి అనమాట. మన దగ్గర కూడా స్టీల్వి ఎప్పుడో చిన్నప్పటి నుంచే ఉన్నాయి, ఇప్పటికి కూడా ఉంటాయి కదా. ఇవైతే ఇంకా చాలా మందంగా ఉన్నాయి, క్వాలిటీ బాగుంది, చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈసారి మీరు ఇండస్ వ్యాలీలో ఇలా చక్కగా తీసుకోండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకుంటే మనకైతే అంత పెద్దగా భారం అనిపించదు. ఒక్కసారి అంటే అన్నీ తీసుకోలేము కదా, ఒక్కోసారి ఒక్కొక్కటి తీసుకోండి. ఈరోజైతే మీకు మంచి హెల్తీగా కరివేపాకుతో అయితే ఒక కారపొడిని అయితే చూపిస్తున్నానండి. నేను కూడా అండి పచ్చళ్ళు నాకు చాలా ఇష్టం. పచ్చళ్ళు అయితే మానేసాను, మీకు చెప్తున్నాను కదా. దాని బదులు అయితే నేను ఇలా కారపొడులు చేసి పెట్టుకుంటే ఇందులో చింతపండు కానీ ఉప్పు కానీ నూనె కానీ చాలా అసలు ఎక్కువ పట్టనే పట్టదు. అదీగాక ఈ గుమ్మడి గింజలు కూడా మనకైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. గుమ్మడి గింజలను కొద్దిగా ఎక్కువగానే తీసుకోవచ్చు. ఈ మధ్య నేను ఎక్కువ వాడేసాను, అవి కొద్దిగానే ఉన్నాయి. ఇదిగోండి, మామూలుగా మనం కారపొడులు ఏం వేసుకుంటాం, ఒక 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, పుట్నాల పప్పు, పచ్చిశనగపప్పు, పొట్టు మినప్పప్పు, దాంతోపాటు కరివేపాకు ఎప్పుడైనా సరే ఎక్కువ అండి, ఒక 3-4 గుప్పుళ్ళు ఉన్నంత తీసుకోండి. నీట్గా కడిగేసి చక్క పక్కన పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కడాయి కూడా ఇండస్ వ్యాలీ వాళ్ళదే. ఇందులో నేనైతే పులుసులు, ఫ్రైలు అన్నీ చేస్తానండి, ఏమి అడుగు పట్టదో, అసలు అంటుకోదనమాట. ఒక్కటి కొని చూడండి, మీకే అర్థమవుతుంది, చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలా అయితే నేను కారపొడికి లో ఫ్లేమ్లో మంట బాగా తగ్గించి పెట్టి ఫ్రై చేసుకుంటే మనకేంటంటే లైట్గా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఇదిగోండి, ఒక 2 స్పూన్లు ధనియాలు, అలా మనకి కరివేపాకు వీలైనంత వరకు కరివేపాకుని ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. కరివేపాకు హెయిర్ గ్రోత్కే కాదండి, అందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది, బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. పట్టిన పచ్చళ్ళ కంటే ఇలాంటివి ఇడ్లీలోకి మనకి ఎప్పుడన్నా ఓపిక లేదండి, ఇప్పుడు ఏమి చేయలేము అనుకుంటే కొద్దిగా అన్నంలో ఒక 2 స్పూన్లు కరివేపాకు పొడి వేసుకొని తిన్నా కూడా మనకు సరిపోతుంది. ఒక్కోసారి కూర వండే ఓపిక కూడా రాదు చూడండి, అలాంటప్పుడైతే ఇవి మనకు బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. అందుకే ఒక్కసారి పెట్టుకుంటే మనకు 15 రోజులు 20 రోజులు చక్కగా ఉంటుంది. కరివేపాకును కూడా బాగా మార్చేయకండి, వాటితో పాటు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రమోషన్స్, కొలాబరేషన్స్ అని చెప్తున్నాను కదండి, ఇందులో అయితే మనకి రోజు చేస్తే అయితే మనకి చాలా వస్తాయండి డబ్బులు. అలా కాకుండా మనకి ఏది యూజ్ అవుతుంది, మనకి ఏది పనికి వస్తుందో అనేదే నేనైతే మీకు చూపిస్తున్నాను. అది అలా కాకుండా వచ్చిందల్లా మేము చేసేసామనుకోండి, ఆంటీ ఎందుకు ఇలా చెప్పారు, ఇది అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది మాకు పడలేదు, అది ఇది అంటారు. అలానే నేను ఏది పడితే అది చేయనండి. ఎందుకంటే మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను. నేనున్నంత వరకు, మీకు అంతకుముందు కూడా చెప్పాను కదా, నేనున్నంత వరకు అయితే మన ఛానల్ ఇలాగే ఉంటుంది. మనకి ఏది ఉపయోగపడుతుందో, ఏది యూజ్ అవుతుందో అదే నేను చేస్తాను అనమాట. అందుకని అలా చేసినా కూడా మనకి మనీ అనేది వస్తుందండి. కొన్ని ఏంటంటే వాళ్ళు ప్రోడక్ట్ పంపిస్తారు, కొన్నేమో బాటర్ కొలాబరేషన్ అని ఉంటుంది, కొన్ని అయితే మన మనీ కూడా మనం మాట్లాడుకోవచ్చు అనమాట, ఇంత ఇస్తారా అనేది. వాళ్ళు దాన్ని బట్టి మనకైతే ప్రతి నెల ఇంత అనేది యూట్యూబ్ ఇన్కమే కాకుండా దీని నుంచి కూడా మనకైతే వస్తుందండి.
అది ఎంతొస్తుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్‌గా చెప్తాను. నాకు ఈ కందిపొడి అంటే చాలా ఇష్టం అండి. దాంతో పాటు దీన్ని ఎర్ర కందిపప్పు అంటారు, మసూర్ దాల్ అంటారు కదా! ఇది కూడా ఇందులో కూడా చాలా మంచి ప్రోటీన్ ఉంటది. ఇందులో ఒక్కోసారి నేను ఇవి పప్పులన్నీ కలిపి ఆకుకూరేసి వండుతాను. దానికంటే మనం ఇలా కారప్పొడి చేసుకున్నా కూడా బావుంటదనమాట. మనం ఇందాక ఎలా అయితే కారప్పొడికి అన్నీ తీసుకున్నామో, నేనైతే కందిపప్పు, పెసరపప్పు, ఈ మసూర్ దాల్ ఇవి తీసుకున్నాను. ఇవి కూడా లైట్‌గా ఫ్రై చేసుకుంటే చాలండి. ఇందులో మనకి చింతపండు గాని, ఉప్పు గాని ఇందులో కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఇదిగోండి ఇది కూడా ఇండస్ వ్యాలీదే. ఇది చిన్న పాన్ అనమాట. చాలా ముద్దుగా బాగుంది కదా! చిన్న చిన్న ఫ్రైలు కానీ ఏదైనా మనం చేసుకున్నప్పుడు ఈజీగా చక్క హ్యాండిల్ కూడా ఉంది కదా! ఇలాంటి వాటిలో అయితే చక్క ఫ్రై చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఈ ఎర్ర కందిపప్పునైతే నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి సన్నగా మంట మీద ఇలా ఫ్రై అయితే అది ఫ్రై అయ్యేటప్పుడే మనకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇలా తీసుకొని ఇంకో పక్కన పెట్టుకొని ఇంకా కందిపప్పు, పెసరపప్పు ఇలా ఒక్కొక్కటి మనం లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇంకా పప్పులన్నీ ఇలా వేసుకొని లైట్‌గా అసలు ఆయిల్ కూడా ఏమి ఎయ్యక్కర్లేదండి దీనికి. కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు ఈ 3 కలిపి నేనైతే ఇలా లైట్‌గా ఫ్రై చేస్తున్నాను. ఇదైతే ఎర్ర కందిపప్పు కూడా వేసాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలండి కారాన్ని బట్టి మనం చూసుకొని నేనేంటంటే వీటిలో వీలైనంత వరకు కారం తక్కువ వేస్తాను. ఎక్కువ వేస్తే ఏంటంటే ఎక్కువ పొడి అయితే మనం వేసుకోలేము. అందుకనే కారం తక్కువ వేస్తే పిల్లలకు కూడా మనం ఒక 2 స్పూన్లు అలా వేసి ఇవ్వచ్చు ఇడ్లీలోకి కానీ ఎందులోకైనా సరే. జీలకర్ర, ధనియాలు వేసి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఇదిగోండి చింతపండు రెబ్బలైతే చిన్న చిన్న ముక్కల్లా చేసి మిక్సీకి అడ్డం పడకుండా అవి ఇందులోనే వేసేసామంటే అవి కూడా చక్కగా ఇలా మగ్గుతాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో ఇలా వేసేసుకొని మనం పొడి చేసేసుకోవడమే. ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఎక్కువైతే తీయలేం కదా, కొద్దిగా వేసుకోండి. కావాలంటే తర్వాత సాల్ట్ లాస్ట్లో అన్నా కలుపుకోవచ్చు. నేనైతే ఈరోజు ఈ 2 కారప్పొడులు అయితే చేస్తున్నానండి. ఒకటేమో ఎర్ర కందిపప్పుతో, ఒకటేమో కరివేపాకు, గుమ్మడి గింజలు వేసి ఈ 2 అయితే మనకి పచ్చళ్ళ లేకపోయినా ఈ 2 ఉన్నాయనుకోండి మనకైతే ఆ చక్క రోజు గడిచిపోద్ది అనమాట. చెప్పాను కదండి, ఇంకొకసారి ఏది చేయలేనప్పుడు కూడా మనం వేసుకొని కూడా తినేయచ్చు. ఇదిగోండి ఇంకా ఈ కారప్పొడి ఈ 2 కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్సీ పడతాను. ఎందుకంటే ఇలా విడివిడిగా ఉంటే మనకి ఆ కారం సరిగ్గా కలవదు. లాస్ట్లో అన్నీ కలిపి ఇలా ఒక్కసారి తిప్పామంటే చక్కగా అన్నీ కలిసిపోతాయి. ఇదేమో కరివేపాకు పొడి, ఇదేమో కంది పొడి. ఈ 2 ఉంటే చాలండి మనకి ఇంట్లో. ఇంకే పచ్చళ్ళు అక్కర్లేదు. వీలైనంత వరకు నూనె, ఉప్పు ఇవి తగ్గించుకున్నామంటే మనకి బీపీలు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతాయండి. ఇలా మనం ఏదన్నా డబ్బాల్లో వేసి పెట్టుకున్నామంటే ఒక 10-15 రోజులు చక్కగా సరిపోతాయి. పిల్లలు ఎక్కడన్నా హాస్టల్ కానీ కాలేజీలకు వెళ్ళినా కూడా ఇవి పంపించవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి మనకు చట్నీ చేయాలన్నా చాలా బద్ధకంగా అనిపిస్తుంది. ఇవి ఉంటే మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి అన్నిటిలోకి యూజ్ అవుతాయి. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. డబ్బులు ఊరికనే రావు అంటారు కదండి. అలాగే యూట్యూబ్ కూడా యూట్యూబే కానీ ఈ ప్రమోషన్స్ మీదే కానీ మనకు ఊరికైతే వచ్చేవండి. చాలామంది అయితే యూట్యూబ్ మీదే కదా, యూట్యూబ్ ఇచ్చే డబ్బులే కదా అనుకుంటారు. అంత ఈజీగా ఏవీ రావు. అలానే మనం కష్టపడుతుంటే ఏదో ఒక రూపన్న కష్టే ఫలి అంటారు కదండి. మనం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజున మనకైతే ఆ ప్రతిఫలం అనేది దక్కుతుందనమాట. అలాగే కొత్తగా ట్రై చేసేవాళ్ళు అయితే తప్పకుండా అలా చేస్తూనే ఉండండి. మీకైతే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది. కొంతమంది ఏమంటారంటే మీకు ఎంత వస్తున్నాయి ఏంటనేది ఎవరికి చెప్పకండి అంటారు. అలా ఏం కాదండి. నేను ఒక్కదాన్నే కాదు, మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏదన్నా హౌస్ వైఫే కానీ ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఏది చాలా ఉంటాయండి. ఈ రోజులు ఎన్ని ఖర్చులు ఉంటాయి మనం చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కళ్ళం పిల్లలు
పిల్లలకి సేవింగ్స్ చేయాలనో లేదా మనకి ఏదో ఒకటి చేయాలని అనుకుంటాము. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది చెప్పండి? అలా ఖాళీగా ఉండకుండా మనకు వచ్చింది ఏదైనా సరే ఇంకొకరికి కొద్దిగానే హెల్ప్ అవుతుంది. మనకు కూడా దాని మీద నుంచి మంచి ఇన్కమ్ అయితే వస్తుంది. మాకు కూడా అంతేనండి. యూట్యూబ్ ఇన్కమే కాకుండా నేను ఈ ప్రమోషన్స్ మీద వచ్చేదే చెప్తున్నాను అనమాట. దాంది అదే యూట్యూబ్ మీద వచ్చేది అంతకుముందు మీకు కూడా చెప్పాను కదా, అదైతే కరెక్ట్గా నెలకైతే మనకి అకౌంట్లో పడిపోతుంది. ఇది కూడా ఈ ప్రమోషన్ నుంచి వచ్చేది కూడా అంతేనండి. కొన్ని అయితే బాటర్ కొలాబరేషన్స్ అని, కొన్ని అయితే మీకు చెప్పాను కదా ఇలా ప్రోడక్ట్స్ ఒక్కటే ఇస్తారు. వాళ్ళు అడిగినప్పుడైతే మనం ఇంతనే మాట్లాడుకోవచ్చు అనమాట. మనకు నచ్చితే అది చేయొచ్చు, లేతే లేదు. నేను కూడా అండి మనకి ఏదైతే ఉపయోగం, ఏదైతే యూజ్ అవుతుందో అదే చేస్తాను. అలానే వచ్చింది ప్రతిదీ చేశాను అనుకోండి, ఇప్పుడు నన్ను నమ్మి మీరు కూడా తీసుకుంటారు. ఏంటంటే ఎందుకు ఇలా చెప్పారంటారు. అలాగే మీ నమ్మకాన్ని ఎప్పుడూ నేను వమ్ము చేయనండి. అంతకుముందు చెప్పినట్టే నేను ఉన్నంతకాలం మన యూట్యూబ్ ఛానల్ ఇలాగే ఉంటుంది. మనకి ఏదైతే అవసరం అవుతుందో, ఏదైతే యూజ్ అవుతుందో అదే చెప్తాను తప్పించి వేరేదైతే నేను చెయ్యను. ఇప్పటికీ మనకైతే ఈ ప్రమోషన్స్ మీద నుంచి అయితే నెలకండి అంటే ప్రతి నెల కరెక్ట్గా ఇంతే వస్తాయని కాదు, మినిమం అయితే ఒక 50,000 నుంచి 60,000 వరకు అయితే మనకైతే ఈ ప్రమోషన్స్ మీద అయితే వస్తున్నాయండి. నేనైతే మళ్ళీ చెప్పింది యూట్యూబ్ ఇన్కమ్ అది కాదు. యూట్యూబ్ మీద నుంచి వచ్చేది అది వేరు, ఇది వేరండి. అలాగే మంచి ఇన్కమ్ని అయితే ఎర్న్ చేయొచ్చు మనం. అందుకంటే హౌస్ వైఫ్లు కానీ ఇంట్లో అది చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే స్టార్ట్ చేయండి. అందరితో కాదండి, నేనైతే నాకు ఎంత వచ్చిందో అంత క్లియర్గా చెప్తున్నాను. చెప్పాను కదా, నేను ఒక్కదాన్నే కదా, మీరు కూడా బాగుండాలి. రూపాయి ఉంటేనే మనం ఏదన్నా చేసుకోగలుగుతాము. అలానే ఏది పడితే అది మనం చేయట్లేదు. మనకి ఏది యూజ్ అవుతుందో అదే చేస్తున్నాము. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్ అండి. మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇదండి మన ప్రమోషన్స్ మీద వచ్చే ఇన్కమ్ అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇదిగోండి, నేనైతే ఎప్పుడు ఏది చేసినా సరే ఇలా ఏదో ఒకటి కొద్దిగా వెరైటీగా చేస్తాను. మా పిల్లలు అంటారు ఎందుకు నీకు ఇంత అవసరం అని. ఎందుకు అలా చేయడం నాకు కూడా చాలా ఇష్టం అనమాట. పని ఎక్కువ అవుతుందని నేను ఎప్పుడు అనుకోను. ఇప్పుడు ఇదిగోండి, ఈ జెండా కలర్స్ ఏదైతే ఆరెంజ్ ఉందో, గ్రీన్ ఉందో, వైట్ ఉందో ఇలా ట్రై చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా చేయడం. ఇలా ఫ్రూట్స్నైనా సరే ఇలా ఫ్లవర్స్ లా కట్ చేయడం ఇలాంటివన్నీ నాకు చాలా ఇంట్రెస్ట్. పిల్లలు అంటారు ఎందుకమ్మా నీకు ఇంత పని ఎందుకు పెట్టుకుంటా, ఏదో ఒకటి చేసేయచ్చు కదా అంటారు. ఒక్కొక్కరికి అందులోనే మనకు ఆనందం ఉంటుందండి. ఏదైనా చూడంగానే బాగుంటేనే కదా మనకు కూడా తినాలనిపిస్తుంది. అలా చేశాను అనమాట. ఇదిగోండి, ఇవైతే మొన్న మీకు పూల్ మకానా తామర గింజలతో మిక్చర్ చూపించాను చూసారా. అదైతే మనం ఒక డబ్బా నిండా చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము ఒక్కోసారి మనకు తినాలనిపిస్తుందండి, ఏదైనా చాట్ లాంటిది కారంగా. అలాంటప్పుడు ఏది పడితే అది కాకుండా ఇలా హెల్తీగా తిని చూడండి, చాలా బాగుంటుంది. అందులో అయితే నేను కొత్తిమీరను ఈ క్యారెట్ తురుము వేసి కొద్దిగా మిరియాల పొడి చల్లుతున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇదైతే అప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకోవచ్చు. తినాలి అనిపించినప్పుడు తింటే ఇదైతే లో క్యాలరీస్ అనమాట. దీంతోపాటు మనకి వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మామూలు హెల్దీ కాదు, చాలా హెల్దీ అండి. తప్పకుండా ఈసారి మీరు పూల్ మకానా మిక్చర్ని రెడీగా చేసి పెట్టుకోండి. ఈ ఈ చెనక్కాయలు అయితే లోపల గింజలు చూడండి, ఒక్కోసారి మనకైతే వైట్గా అనిపిస్తాయి. ఇవైతే లైట్ పింక్లా ఉన్నాయన్నమాట. బాగున్నాయని చెప్పారని నేను చూసి తీసుకొచ్చాను. ఇవైతే చాలామంది స్టీమర్ లేకపోతే ఎలా ఉడకబెట్టాలంటారు. ఇలా నీళ్ళల్లో వేసేయకుండా చిల్లుల గిన్నె ఉంటుంది కదా మీ దగ్గర ఏదైనా సరే, అది తీసుకొని కింద ఒక గిన్నెలో నీళ్లు పోసి పైన ఇలా చెనక్కాయలు కానీ స్వీట్ కార్న్ కానీ ఇలా స్టీమ్ చేయండి. ఇలా అయితే ఏంటంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఈ చెనక్కాయలకు అస్సలు నీరు అనేది పట్టదు చూడండి, చక్కగా ఉడుకుతాయి, ఆవిరి మీద ఉడుకుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. నీరు పడితే మనం తినేటప్పుడు కూడా మనకి నచ్చదు. ఈ పచ్చివేరు శనక్కాయలని నేను ఇలా వేయించుతానండి. ఇలా పచ్చివేరు శనక్కాయలని ఇలా మనం వేయించుకొని తింటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవైతే ఒక డబ్బాలో పెట్టుకొని మనం అయితే కొన్ని రోజులు కూడా వాడుకోవచ్చు అనమాట. 2 రకాలుగా చేస్తాను. నాకు ఇలా పచ్చివేరు శనక్కాయలని వేయించడం చాలా ఇష్టం. ఈసారి మీరైతే ఇలా ఇందాక నేను చూపించినట్టే అలా స్టీమ్ చేసుకోండి, అదైతే చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుందండి. ఈ స్వీట్ కార్న్ కూడా అలాగే చేసుకోవచ్చు. మనకు టైం ఉంటే ఒలుచుకోవచ్చు, లేకపోతే ఇలా కండీలు 2 చేసి కూడా అలా మనం స్టీమ్ చేసేసుకోవచ్చు. తొందరగా పని అయిపోతుంది మనకి.
ఇంకా ఈరోజు లంచ్ అయితే నేను పొట్లకాయ కూర వండానండి పాలేసి. బయటికెళ్ళే పనుందని చెప్పి గబగబా వండేసాను. మళ్ళీ అది షూట్ చేస్తే చాలా టైం పట్టుద్దని, అందుకే అదైతే తీయలేదు. పొట్లకాయ కూరతో చపాతీ కూడా బాగుంటుంది టేస్టు. ఈసారి అయితే చూపిస్తాను. ఇంకా ఈరోజు బయటికెళ్ళే పనుందండి. అంతకుముందు మీకు చెప్పాను చూడండి, సోఫా అయితే ఆ పాతది మాకు ఇలా దుమ్ము లెగిసిపోయి బూజులు పట్టేసి అస్సలు ఇలా అంటే చాలండి చాలా దుమ్ము వచ్చేస్తుందనమాట. అదైతే తీసేసాము. ఇంకో సోఫా తీసుకోవాలనుకుంటున్నాము. హాల్లో ఖాళీగా ఉందన్నమాట హాల్ అంతా. ఇంకా ఒక్కళ్ళం వెళ్తే నాకు నచ్చిందా నీకు నచ్చిందా అంటారని, ఇక్కడ ఏదైనా వస్తువు కొన్నప్పుడైతే మేము నలుగురు వెళ్ళిపోతాము. ఎందుకంటే పిల్లలు కూడా చూడాలి కదండి, లేకపోతే ఏమ్మా ఇది ఎందుకు తెచ్చావు అది ఎందుకు తెచ్చావు అంటారు. ఇంకా అందుకనే చెప్పి ఇంకా పని అంతా అయిపోయింది ఆ రోజు. ఇంకా హోమ్ సెంటర్ అండి. హోమ్ సెంటర్కి ఏంటంటే ఎప్పుడు హోమ్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారంటారా, ఏదో పని మీద వెళ్ళినా సరే నేను ఏదో ఒకటి చూసుకుంటా, కొనకపోయినా సరే చూసన్నా వస్తానండి. అయితే అంతకుముందు కూడా నేను చాలా హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. ఇక్కడైతే మనం ఈ పిల్లోలు కానీ డోర్ మ్యాట్లు కానీ అవి కూడా బాగుంటాయి ఇక్కడ. ఇదిగోండి నేనైతే ఈసారి లెదర్ది తీసుకుందాం అనుకుంటున్నాను. చూడండి నేను కూర్చున్నదైతే ఇది బ్రౌన్ కలర్ అనమాట. ఇదిగోండి దీన్ని ఏమంటారు, రెక్లైనర్స్ అంటారా. ఇంకా మా చిన్నోడైతే ఇవన్నీ, దీనికి కూడా ఎలక్ట్రికల్తో ఒకటి మనమే ఆన్ చేసుకునేది, అలా 2 రకాలు ఉన్నాయంట. నాకైతే అంత తెలియదు వీటి గురించి. ఈ పిల్లలేమో ఎలాగో తీసుకుంటున్నాము కదా. ఇదిగోండి ఇదైతే చాక్లెట్ కలర్ అనమాట మా పాప కూర్చున్నది. ఇంకా ఈ లైట్ కలర్స్ అయితే నాకు అంత నచ్చలేదు అసలు, ఎందుకంటే మనకు మాపుకు కూడా ఆగవు. ఇదిగోండి ఇవైతే చాలా ఇలా ఎల్ షేప్లో వచ్చేవి కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇంక ఈ లైట్ కలర్స్ అయితే 2 సీటర్స్ అలా కూడా ఉన్నాయి. నాకు ఎందుకో ఇవేమీ నచ్చలేదు. బ్రౌన్ కలరే నచ్చింది. మా పిల్లలేమో ఈ చాక్లెట్ కలర్ చూడంటున్నారు. ఆ చాక్లెట్ కలర్ కంటే బ్రౌన్ షేడే నాకైతే, ఎందుకంటే మా హాల్లో కూడా లైట్ కలరే కదండి పెయింట్, అదైతేనే బాగా సెట్ అవుద్ది అనుకుంటున్నాను నేనైతే. ఇంకా వీళ్ళని కూడా అడిగితే సరే అమ్మ అదే తీసుకుందాం బాగుంది అంటున్నారు. ఇదిగోండి అందులో కూడా మనకి 3 సీటర్స్ ఒకటి 2 సీటర్స్ అలా విడివిడిగా కూడా తీసుకోవచ్చు. ఇంకా మేమైతే 3+1 అయితే మాకు సరిపోతుందని చెప్పి నేనైతే ఇంకా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్స్, ఈ మంచాలు ఇవన్నీ అయితే ఒక రౌండ్ నేను వెళ్తే ఇవన్నీ చూసుకునే వస్తాం, ఎవరైనా అంతే కదండి. ఈ మంచాలు ఒకటి పిల్లలకి రేపు ఇది కొందామా అది కొందామా, మా పిల్లలు అంటారు ఇంట్లో మోడల్ ఆ మంచం ఎందుకు అలా తీసుకున్నాం, ఇలాంటివి అయితే బాగుంటాయి కదా అని ఇప్పుడు చెప్తారు వీళ్ళు. ఇంకా సరే తీసేసుకున్నాం కదా అయిపోయింది కదా, తర్వాత మీరు తీసుకుందరు కానిలేమ్మా మంచి అని చెప్పి నేను ఇదిగోండి. ఇంకా ఇటు కూడా కొన్ని లైట్ కలర్స్ అవి ఉన్నాయి కదా, మీకు చెప్పాను కదా, నాకైతే అవి అంత నచ్చలేదనమాట. నేను చూసింది అయితే ఈ బ్రౌన్ కలర్ది అయితే ఇది 1 lakh ఉందండి. 3 సీటర్స్ వచ్చి, అటు ఇటేమో రెక్లైనర్స్ ఉంది కానీ మధ్యలో అయితే అది ఇలా పైకి లేగవదనమాట. ఇంకా మా చిన్నోడైతే అది ఇంటికి వచ్చే వరకు ఎప్పుడు వస్తుందా అని చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే ఒలింపిక్స్ కూడా జరుగుతున్నాయి కదండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ బాగా ఇష్టం. ఈ పిల్లలు చూసినా చూడపోయినా నేనైతే అది ఏ టైమింగ్లో వచ్చినా ఏ టైంకి వచ్చినా సరే కూర్చొనే చూస్తాను. మన ఇండియాకి మెడల్ వచ్చిందంటే ఇంకెంత ఆనందపడిపోతారు. రాకపోతే అయితే నాకైతే ఆ రోజంతా అసలు ఏ పని చేయలేను. ఈ ఒలింపిక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంట్లో పనులు కూడా నాకు అవ్వట్లేదు చూడండి. ఇంకా వాటి దగ్గర అయితే ఆ లైవ్ వచ్చినప్పుడే చూస్తేనే చూసినట్టు ఉంటుంది అనమాట నాకు. ఇంకా మా చిన్నోడైతే ఆ క్రికెట్లో వచ్చిన ఈ ఒలింపిక్స్ ఎప్పుడన్నా హాల్లోనే అక్కడే ఉంటాడు. ఈ రెక్లైనర్స్ ఎక్కడ ఇరక్కొడతాడని అదొక భయంగా ఉంది నాకు. కాకపోతే బాగుందండి, ఇలా కూర్చున్న చక్క ఇలా రిలాక్స్ అయ్యి వెనక్కి పడుకోవచ్చు. చాలా నచ్చింది నాకు కూడా. నేనైతే మామూలుగా సింపుల్గా తీసుకుందాం అనుకున్నాను కానీ తర్వాత అక్కడికి వెళ్ళి నేను కూడా ఇలా కూర్చొని ట్రైల్ వేసాను అనమాట. చాలా అంటే చాలా నచ్చింది నాకు కూడా. ఇంకా అదే తీసుకుందాం అని చెప్పి ఆర్డర్ ఇచ్చేసి అయితే ఇంకా వచ్చాము. ఇంకా ఇటువైపు ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, ఇలా పైకి ఇలా అది ఫోల్డ్ చేసి పంపిస్తారండి అంటే, ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫ్రిడ్జే అంత పెద్దది వచ్చింది కదా మరి ఇది ఎందుకు రాదంటే, లేదండి మామూలుగా మా వాళ్ళు తీసుకొస్తారు, అది కుదరలేను అప్పుడు పైనుంచి లాగుతారు అని చెప్పి అమ్మాయి చెప్తుంది అనమాట. మాకు టైం ఇచ్చారండి 16th 17th అప్పటికైతే డెలివరీ అవుతుందండి అన్నారు. ఇదిగోండి ఇంకా కొన్ని అయితే మాకైతే కొన్ని ఇలా కూపన్లు లాంటివి ఇచ్చారండి. 5000 కొంటే 500 తగ్గుతుంది అలాంటివన్నీ. ఇంకా అవన్నీ అయితే మనకు అవ్వదని చెప్పి మేమైతే ఇంకా వచ్చేసామన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.